ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావుని కలిశారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత కేబుల్ ఆపరేటర్స్ ఉపాధి కోల్పోయేలా పరిస్థితి సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల గడువిస్తే అవసరం లేని కేబుల్స్ తొలగిస్తామన్నారు. కేబుల్స్ కటింగ్ వెంటనే ఆపాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. స్పైస్ కి సంబంధించి అయితే మహాధర్నా ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. అయితే 1,50,000 కుటుంబాలు ఈ కేబుల్ వైర్లపైన ఆధారపడ్డాయని చెప్పి అయితే కుటుంబాలకి అన్యాయం చేయవద్దని చెప్పి అయితే ఈరోజు ధర్నా చౌక్ అయితే కేబుల్ ఆపరేటర్స్ పెద్ద ఎత్తున అయితే ధర్నాకి దిగారు. అయితే ఏదైతే మనకు గత కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే గణేష్ని తీసుకెళ్తున్న సమయంలో కేబుల్ వైర్ల వల్ల అయితే ఏదైతే మనకి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అయితే కేబుల్ వైర్స్ కట్ చేశారో అప్పటి నుంచి చూస్తే అయితే నగరంలో అయితే కేబుల్ వైర్లకి సంబంధించి అయితే నగరవాసులు అయితే ఇబ్బందులు పడడంతో కూడా దీనికి సంబంధించి అయితే మహాధర్నాతో కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ కూడా మనతో ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎలాంటి న్యాయం కోసం ధర్నా చేస్తారు? మాకు ఫైబర్ కటింగ్ ఆపాలి. ఫస్ట్ వాళ్ళకి ఏమున్నాయి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నీట్గా లేదనా లేకపోతే ఎందుకు చేస్తున్నారు అది మాతోని మా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళతో చెప్తే మాతో చేయిస్తారు. వాళ్ళు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే ఏమవుతుంది, పోల్ టు పోల్ కట్ చేస్తారు. మాతో చెప్తే నీట్గా చేస్తాము. వాళ్ళకు అద్భుతంగా ఉన్నా మహా అద్భుతంగా ఉన్నా మేము చేసి చూపించడానికి రెడీగా ఉన్నాము. అదే మాదిరిగా ఈ కేబుల్ వ్యవస్థలో దాదాపు ఇంటర్నెట్ అండ్ కేబుల్ వ్యవస్థలో చాలా అంటే చూస్తున్నారు మేడం. ఒకసారి వెనక కూడా వీడియో చూపెట్టండి. 1000 మంది ఇంకా వస్తారు. ఈ వర్షం మమ్మల్ని ఏం చేయలేదు. ఏం దీనివల్ల ఏం ఆగదు. కానీ మాకున్న కష్టాలు వేరు. అవి కొంచెం రేవంత్ రెడ్డి సార్ ఈ వైర్లు ఆపండి, మేము ఎలాగో మళ్ళీ పునరుద్ధరించుకుంటాం, వీటిని నీట్గా చేసుకుంటాం. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా మా పెద్దలకు చెప్పమని మీకు కోరుతున్నాం. సో ఇప్పటికీ నిన్న నుంచి చూసినప్పటికీ కూడా మనకు ఓవరాల్గా ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంటర్నెట్కి కూడా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. కొన్ని మొబైల్ నెట్వర్క్స్ కూడా రావడం లేదు కదా. సో దానిపైన మీరేం మాట్లాడబోతున్నారు? మేడం, ఈరోజు ఐటీ జాబర్స్ మెసేజ్ చూపిస్తాం మీకు. నా దగ్గర కస్టమర్లు పంపించినాయి. డైరెక్ట్ ఒకటే అంటారు, అన్న ఏందన్నా మీ ఇంటర్నెట్ వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హైదరాబాద్ మొత్తంలో ఐటీ జాబర్స్ అందరు సఫర్ అవుతారు. ఐటీ జాబర్ చాలా మంది వాళ్ళు ఏమంటారు అంటే మీ ఇండియాకి ఇట్లా ఉంటుంది, మీ హైదరాబాద్కి ఇట్లా ఉంటుంది, మీరు అసలు వేస్ట్ అది ఇది అన్నట్టు మాట్లాడుతారు. వాళ్ళ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ మెసేజ్లు కూడా ఉన్నాయి. మేడం, ఈరోజు గత నెల రోజులుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఆపరేటర్ అంటే ఒక పబ్లిక్ సర్వెంట్. ఎక్కడో గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చోకుండా వాననక ఎండనక ఫీల్డ్ మీద ఉంటూ వైర్ మేడం ఆ కరెంటు పోలుకు ఒకవేళ తాకిందని కరెంటు చచ్చిపోతారు షాక్ వస్తే. అలాంటి పరిస్థితులను కూడా ఫేస్ చేస్తూ కస్టమర్లు సేఫ్గా ఉండాలని ఈరోజు ఇంటర్నెట్ అనేది ఒక మనిషికి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇంటర్నెట్ లేనిదే జీవనం కొనసాగదు. అటువంటి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన ఆపరేటర్ల మీద పగతోని కమిషన్ల కోసం ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడతా ఉంది. ఇది తప్పుడు చర్య. ఇది మానుకోవాలి. ఒక టైం లైన్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఒక ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మేము వెళ్తాం ఆపరేటర్ అందరం కూడా. ఇది చాలా ఇబ్బందికరం. 20 రోజులు గత 25 రోజులుగా మేము బాధపడతా ఉన్నాం. అయినా కూడా కమిషన్ల కోసం కేవలం ప్రభుత్వం కమిషన్ల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు. ఈ ఇంటర్నెట్ స్తంభిస్తే ఏ గవర్నమెంట్ ఆఫీస్ పనిచేయదు. ప్రజల జీవనానికే ఇది హాని కలిగిస్తుంది. కాబట్టి ఎంతోమంది ఉపాధి కోల్పోయారు ఈరోజు. ఇలా అయినా కూడా కొన్ని లక్షలు పెట్టుకొని ఆపరేటర్ రోడ్డు మీద పడతారు. ఎందుకంటే ఈ మిలా కమిషన్ల కోసం పనిచేయట్లేదు. ఒక ఆపరేటర్ ప్రజల కోసం పనిచేస్తుండు. పబ్లిక్ సర్వెంట్లు మేము. కేబుల్ ఆపరేటర్స్ అనేది ఒక పబ్లిక్ సర్వెంట్. డే అనక నైట్ అనక ఈరోజు వర్క్ చేస్తా ఉన్నాం. అయినా కూడా మీరు పట్టించుకోకుండా కొంచెం కూడా లేకుండా ఈరోజు చాలా ఇబ్బంది పెడతా ఉండి ఇది దుర్గమార్గం చర్య. ఇది మానుకుంటే మంచి అని మా కేబుల్ ఆపరేటర్స్ తరఫున మేము వేడుకుంటున్నాం. అలాగే హెచ్చరిక కూడా ఇస్తున్నాం మేడం. దయచేసి కేబుల్ కటింగ్ ఆపండి. దయచేసి మా కేబుల్ కటింగ్ ఆపండి. మా ఫీల్డ్ని కాపాడండి. ఎందుకంటే చాలామంది దీని మీద డిపెండ్ అయి ఉన్నాం. ఎందుకంటే ఇదే మా జీవనోపాధి. దీనివల్ల కొన్ని వేల మంది ఆపరేటర్లు ఈ ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాము. దయచేసి ఆపండి. స్టాప్ కేబుల్ కటింగ్స్. ఇక్కడ ధర్నా చౌక్ లో చూస్తే అయితే ఈరోజు పెద్ద ఎత్తున అయితే మహాధర్నాకి దిగారనే చెప్పాలి. ఇక దీనితో పాటు చూస్తే మరికొంతమంది కేబుల్ ఆపరేటర్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళకి న్యాయం కావాలని చెప్పి అయితే వాళ్ళు పోరాడుతున్నారు. గత 15-20 రోజులుగా కేబుల్ కటింగ్స్ అనేటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఆదేశాలతోటి చేయడం జరుగుతుంది. ఈ చర్య ద్వారా యాక్చువల్లీ లక్షలాది మంది ఇంటర్నెట్ కోల్పోవడమే కాకుండా ఆల్రెడీ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పోయే పరిస్థితికి వచ్చింది. అట్లీస్ట్ మాకు మినిమం సమయం కూడా ఇవ్వకుండా హుటాహుటిన పోల్స్ పై ఉన్న ప్రతి కేబుల్ను కట్ చేయడం,
ఇది చాలా హేనీయమైన చర్య. ఇది మాకు ఎలాంటి కనీసం ఒక 30 days నోటీస్ పీరియడ్ లాంటిది ఇస్తే మేము మా ఏదైతే లైవ్ కేబుల్స్ ఉన్నాయో ఆ లైవ్ కేబుల్స్కి మార్కింగ్ చేసేసి మిగతా ఏదైతే లైవ్ కేబుల్స్ లేవో అవి తీసే ప్రయత్నం చేసే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా బ్యూటిఫికేషన్ పేరుతోటి ఓన్లీ లోకల్లో ఉన్న ఆపరేటర్స్ కేబుల్స్ మాత్రమే కట్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలు అయిన ఎయిర్టెల్ కానీ జియో ఏసీటీ లాంటి ఫైబర్స్ అలానే రోడ్ల మీద వాళ్ళ పోల్స్ మీద రన్నింగ్లో ఉన్నాయి. సో బ్యూటిఫికేషన్ అనేది అందరికీ వర్తిస్తుంది, ఓన్లీ కార్పొరేట్ వాళ్ళకి మాత్రమే కాదు. సో దీన్ని ఒక బ్యూటిఫికేషన్ పేరు మీద మీరు చేసే ఈ చర్యను ఖండిస్తూ దయచేసి ఈ కేబుల్ కటింగ్స్ని ఇమీడియట్గా ఆపాలని మా యూనియన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम। गुजरे हुए 15-20 दिन से हम ये केबल कटिंग का प्रॉब्लम सफ़र कर रहे हैं। इसमें कोई रीज़न है नहीं मालूम हमारे को क्या है प्रॉब्लम उनसे। अननेसेसरी केबल वायर्स पूरे कट कर रहे हैं यहाँ पर, और करंट वालों से हम पूछ रहे रीज़न क्या है, बोले तो हमारे को परमिशन है ऑफर से बोल रहे लोग। अगर करंट वालों को जाके पूछे तो नहीं मालूम बोल रहे, AED से पूछे तो हमारे को और ऊपर से ऑर्डर आया बोल के बोल रहे, और ऑर्डर किससे आया नहीं मालूम। और ये केबल वालों की गलती इसमें कुछ भी नहीं है। जो भी है ये जियो वाले एयरटेल वाले जो रहते उन लोग मिसयूज वायर ऐसा कैसा बोले वैसा डाल देके उन लोगों की प्रॉब्लम कैसे है, ये लेकर केबल ऑर्डरों को प्रॉब्लम हो रहा। यहाँ पर हमारी गलती कुछ भी नहीं है। बस जल्द से जल्द रिक्वेस्ट है कि रेवंत रेड्डी सर से हो दो या डिप्टी CM सर से हो दो वायर कटिंग क्लोज करने की कोशिश कर रहे। देख रहे हैं यहाँ से कई हजारों आदमी में केबल ऑपरेटर यहाँ पर आके धरना कर रहे। बस इस धरना को क्या है उल्ला तक पहुँचा के हमारा प्रॉब्लम सॉल्व करने की कोशिश कर रहे। रिक्वेस्ट हो आई न्यूज़ आल्सो, बस दिस इज ये भेज के हमारा प्रॉब्लम सॉल्व कीजिए। సో ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర చూస్తే అయితే పెద్ద ఎత్తున మాత్రము ధర్నా కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ ధర్నా చౌక్ దగ్గర కూడా చూసినప్పటికీ కూడా ఇంకా వేలాది మంది కేబుల్ ఆపరేటర్స్ అయితే ఇక్కడికి వచ్చి అయితే ధర్నాకి దిగారని చెప్పాలి. అయితే నెక్స్ట్ అయితే వేలాది మంది కేబుల్ ఆపరేటర్స్ వచ్చి అయితే ఇక్కడ ధర్నాకి మరి కొంతమంది కేబుల్ ఆపరేటర్లు కూడా మనతో ఉన్నారు. मैडम मैं ज़्यादा कुछ नहीं बोलूँगा। एक 25 ईयर से हमारी इंडस्ट्री है, एक ज़माने से हम लोग ये इंडस्ट्री बनाए, और हमारा अभी जो नुकसान करे केबल इतनी भयंकर तरीके से केबल काटे हैं हमारा, अभी करोड़ों रुपए का नुकसान हो गया। कौन कहाँ से पैसे लेके आया नहीं मालूम, कोई फाइनेंस से लेके आया, कोई गोल्ड बेच के लेके आया, कोई प्लान नहीं है। गवर्नमेंट्स कोई सपोर्ट नहीं करी। हम आपको बात कर रहे हैं केबल हम नहीं काटते बोल रहे, फिर दूसरे दिन से केबल काट रही। अभी परसों हम लोग बहुत हंगामा करे, उसके बाद बातचीत हुई, फिर बोले केबल नहीं काटते बोल के फिर केबल काटे, और हम कोई पेपर पे लिख कर नहीं दे रहे कि केबल कटिंग नहीं होगा बोल के। ये तेलंगाना के लिए हम इतनी मेहनत करें हमारे बड़े और अपोजिशन पार्टी के केबल नहीं कटना बोल के, उसके बावजूद भी काट रहे। और हम तेलंगाना के शहरी है, हम तेलंगाना में बिजनेस करेंगे, हैदराबाद में बिजनेस करेंगे। हम कहाँ जाएंगे अगर तेलंगाना में हम बिजनेस नहीं करेंगे तो? क्या गुजरातियों को सपोर्ट करेंगे आप लोग? बस यही बोलना है मैडम, थैंक यू। సో ఇక్కడ చూస్తే అయితే మనకైతే ఇంకా పెద్ద ఎత్తున అయితే ధర్నా కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఈ రోజు మొత్తం ఈ ధర్నా కొనసాగించే అవకాశం కూడా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నారు. అయితే వేలాది మంది కొద్ది కేబుల్ ఆపరేటర్లు అయితే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దీనికి తోడు అయితే నిన్న నుంచి చూసి అయితే నగరంలో మనకి ఇంటర్నెట్ సమస్య అయితే తీవ్రంగా కనిపిస్తుంది. అయితే కేబుల్ వైర్లు కూడా వీళ్ళకి చెప్పి కట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా చెప్పి చేస్తే మాత్రం దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు చెప్తున్నారు. అయితే వాళ్ళతో కూడా ప్రభుత్వం నుంచి అయితే చర్చలు జరపాలనేది వాళ్ళు కూడా లక్షాది కొద్ది ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు మాత్రం ఈ కేబుల్ పైన బతికి జీవనం కొనసాగిస్తే కుటుంబాలు 150,000 వరకు